ఏవీ రెడ్డి ఛానల్కు స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల వైఫల్యాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల వైఫల్యాలను ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాయచోటిలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏపీ ప్రజలను సూపర్ 6 పేరుతో మోసం చేసి ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారని దుయ్యబట్టారు. ర్యాలీ అనంతరం రమేష్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యకాండ, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అరాచకాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడీని. ఈరోజు ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 6 ఇచ్చాడో ఆ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా మోసపూరితమైనవి. మనందరికీ తెలుసు, పిల్లలకు డబ్బులు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరం మోసం చేసినాడు. 1 సంవత్సరం మటుకే ఇచ్చినాడు. ఇప్పటికీ లాస్ట్ సంవత్సరం ఎగ్గొడతాడు. అంటే ఈయన చెప్పిన సూపర్ 6 కార్యక్రమాల్లో తల్లికి వందనం అనే కార్యక్రమం, అమ్మఒడి అనే పేరుతో వచ్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమం కేవలం 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ ఇచ్చే స్థితి లేదు. 2 సంవత్సరాలు పేద ప్రజలను, బడికి పోయే పిల్లలను మోసం చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. రాగి నయా పైసా కూడా వాళ్ళకి ఇచ్చిన సందర్భం లేదు. ఆడవారికి 19 ఏళ్లు నిండితే 60 ఏళ్ల వరకు 1500 నెల ఇస్తానా అబద్ధాలు చెప్పాడు. ఈ రకంగా ఎన్నో హామీలు ఇచ్చి గ్యాస్ సిలిండర్లు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇవన్నీ చెప్పి మోసం చేసి ఈరోజు అధికారం వచ్చిన ఈ కూటమి కేవలం వసూళ్ల కూటమిగా ఈరోజు తయారైంది. అది ఎక్కడ చూసినా వసూళ్లే, ఎక్కడ చూసినా అవినీతి తప్పనిచ్చి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు రోజుకొక మాట చెప్తూ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి జపం తప్పనిచ్చి, ఆయన్ను తిట్టడం తప్పనిచ్చి, ఆయన మీద అభాండాలు వేయడం తప్పనిచ్చి, బట్ట కాల్చి ఆయన ముఖాన్ని వేయడం తప్పనిచ్చి వేరే కార్యక్రమాలు ఏమీ చేయడం లేదు. ఇది ఒక అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా ప్రజలను పూర్తిగా వెన్నుపోటు పొడవడంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ రకంగా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు మోసాన్ని ప్రజలు రాబో రోజులలో గుణపటం చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒక పక్క ప్రజలను మోసం చేస్తూ మరొక పక్కన ఈ ప్రాంతాన్ని చాలా ఘోరాతి ఘోరంగా మోసం చేస్తున్నాడు. రాయలసీమకు చెందవలసినటువంటి ప్రాజెక్టుల విషయంలో మోసం చేస్తున్నాడు. అలాగే రాజధాని అని చెప్పి కేవలం అక్కడ బిల్డింగుల్లో అద్దాల కోసం 2500 కోట్లు కేవలం అద్దాల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు అని అంటే ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ వర్షానికి నీళ్లు తోడడానికి ఎత్తిపోతల పథకాలని చెప్పి 4000 కోట్ల రూపాయలంట. ఇక్కడ మా ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు దాహార్తి తీరడమే కాకుండా ప్రతి పంటకు నీళ్లు ఇవ్వచ్చు. గెండికోట నుంచి వచ్చేటువంటి స్కీమ్ 3000 కోట్లతో కంప్లీట్ చేసే పరిస్థితి దాన్ని చేయకుండా వర్షపు నీళ్లు తోడడానికి 4000 కోట్లు రాజధానిలో ఖర్చు పెడుతున్నాడంటే ఏ రకమైనటువంటి దోపిడీ అర్థం చేసుకోండి. డిఎస్సి అన్నది ఏ రకంగా మోసం చేశాడో సవినయంగా పూర్తి వివరాలతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియాలో ప్రజల ముందు ఉంచాడు. ఏ రకంగా స్పోర్ట్స్ కోటాలో మోసం చేశారో, ఏ రకంగా ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఏ రకంగా నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బుల కోసం ఏ రకంగా వాళ్ళు మాట్లాడింది ఫోన్లతో ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మరి స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నటువంటి ఆ శాఖలోనే ఇటువంటి మోసం జరిగితే దానిపైన చర్యలు చేపట్టకుండా యువతకు ఏదో మేము చేస్తామన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. యువతకు మోసం, రైతుకు మోసం, మహిళలకు మోసం, ప్రజలకు మోసం, ప్రాంతానికి మోసం, అన్ని రకాల అందరికీ మోసం చేసి వెన్నపోటు పడిచినటువంటి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరలో గుణపాఠం చెప్తారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాళ్ళు ఏమి చేసే పరిస్థితుల్లో లేరు. కేవలం చెయ్యరు కాబట్టి, ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు కాబట్టి దోపిడీకే ప్రాధాన్యతనిస్తూ భూములు, మట్టి, ఇసుక దోచుకు తింటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబో రోజులలో వీళ్ళకి పెద్ద శిక్ష విధిస్తారు.